తెల్లనివన్నీ పాలు కావు అన్నట్లే పైకి కనిపించే విధానాన్ని బట్టి ఒక వ్యక్తి జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను అంచనా వేయలేము. 19వ శతాబ్దంలో ఉత్తర అమెరికాలోని పశ్చిమ భాగాన ఉన్న నెవాడాలో బంగారపు నిధులున్నాయని తెలిసింది. శాస్త్రజ్ఞుల అంచనాకు మించిన అన్వేషణ జరిగింది. కానీ బంగారం కంటికి కనిపించని అణువుల రూపంలో ఉండింది. నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి టన్నుల కొద్దీ ముడి పదార్థాలను త్రవ్వితీసి సైనైడ్ ద్రావకంలో వేసి ఆ బంగారాన్ని వేరుచేశారు. మనిషి జీవితం కూడా అలాంటిదే. బాల్యదశలో ప్రతి వ్యక్తి ముడిసరుకులాగే కనిపిస్తాడు. కానీ వారిలో నిక్షిప్తమయ్యున్న సుగుణాలను, తెలివితేటల్ని, శక్తి సామర్థ్యాలను గుర్తించి మెరుగుపరిస్తే మాణిక్యాలాగా ప్రకాశిస్తారు. వారికున్న కళలను, నైపుణ్యతలను సాధిస్తారు. తమ పనిలో నైపుణ్యత కలవారు అల్పుల ఎదుట కాదు, రాజుల ఎదుటనే నిలుస్తారు అని బైబిల్ చెబుతుంది. మన పిల్లలు, స్నేహితులు, జీవిత భాగస్వామి వారి నైపుణ్యతలను మెరుగుదిద్దుకోవాలంటే వారిలో నుండి వాటిని మనం వెలికితీయాలి. అభివృద్ధి చేసుకునే అవకాశాలను కల్పించాలి, ప్రోత్సహించాలి. అలా వారి పురోగతిని చూచి ఆనందిద్దామా?